ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రెజెంట్ ఇకపై ఏ సినిమా చేసినా పాన్ ఇండియా లెవెల్లో మాత్రమే ఎంచుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నారు. వేరే ఆఫర్లు రెడీగా ఉన్నా కూడా ప్రెజెంట్ తన ఫుల్ ఫోకస్ పుష్ప 2 పైనే పెట్టారు. పుష్ప ది రైజ్ ఎవ్వరూ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాక్స్ ఆఫీస్ను షేక్ చేసేసింది. హిందీలోనూ పుష్ప అదే రేంజ్లో కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు పుష్ప ది రూల్ బాలీవుడ్లో పుష్ప మేనియా ప్రారంభమైంది. సినిమా విడుదలకు ముందే అక్కడ రికార్డులు బద్దలు కొడుతుంది. ఇండియన్ సినిమా మార్కెట్ను షేక్ చేస్తూ ఈ సినిమా రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. ఒక్క సినిమాతో పుష్ప టార్గెట్ గ్లోబల్ మార్కెట్ పై పడింది. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ సినిమా థియేట్రికల్ హక్కులను 200 కోట్ల రూపాయలకు ప్రముఖ బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ థడాని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇది బాలీవుడ్లో ఆల్ టైమ్ రికార్డ్ అనే చెప్పాలి. ఒక నాన్ హిందీ సినిమా బాలీవుడ్లో అంత భారీ ధర దక్కించుకోవడం ఇదే తొలిసారి అని చెప్పాలి. పుష్ప సినిమా కోసం ఓటీటీలో కూడా గట్టి పోటీ కొనసాగుతుంది. ఎలాగైనా ఈ సినిమాను దక్కించుకోవాలని నెట్ఫ్లిక్స్ 250 కోట్లకు కోట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే డిజిటల్ హక్కుల్లో కూడా పుష్పనే టాప్ అవుతుంది. గతంలో RRR సినిమా ఓటీటీ రైట్స్ 170 కోట్లకు అమ్ముడుపోయింది. అయితే దేశవ్యాప్తంగా పుష్ప చిత్రంపై ప్రెజెంట్ భారీ అంచనాలు ఉన్నాయి. మార్కెట్ స్థాయి కూడా అదే రేంజ్లో పెరిగిందని చెప్పాలి. ఇక ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. చూడాలి మరి విడుదల తర్వాత ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేయనుందో.